హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విసువారి వ్లాగ్స్. ఈ రీల్ షేర్ చేసి సాయంత్రం నేను వచ్చినప్పుడు కల్లా నాకు ఈ స్వీట్ కావాలన్నాడు. అడిగినప్పుడు నేను చేయాలి కదా, నేను చేయకుండా ఉండను కదా, ఖచ్చితంగా చేస్తాను కదా. అందుకని చిటికెలో ఈ రెసిపీని తయారు చేశాను. చాలా సింపుల్. బ్రెడ్ స్లైస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సైడ్స్ కావాలంటే తీసుకోండి. నేనైతే తీయలేదు, అలాగే చాలా బాగుంది. ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని 1 లీటర్ పాలు పెట్టుకొని మంచి చిక్కబడేటట్టు మరిగించుకోండి. లైట్గా పైన అలా కుంకుమ పువ్వు మనకి స్వీట్కి సరిపడే పంచదార వేసుకొని ఇంకొంచెం మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ మిక్స్ దాంట్లో వేసేసి చిక్కబడేటట్టు మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఈ స్లైసెస్ మొత్తం రెడ్గా అయ్యేటట్టు అన్నీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోండి. చాలా బాగుంది స్వీట్ అయితే, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చాలా సింపుల్గా తొందరగా తయారు చేసేసుకోవచ్చు. పెద్ద టైం కూడా పట్టదు. అంత ఇంగ్రీడియంట్స్ కూడా అంత ఏముండదు. బౌల్లో తీసుకున్న తర్వాత పాలు వేడిగేసినా ఏం కాదు. చిక్కగా దగ్గర పడిన తర్వాత ఆ స్లైసెస్లో ఈ పాలంతా వేసేసి పైనుంచి అలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చల్లబడిన తర్వాత తినండి. చాలా బాగుంది. లేదనుకుంటే కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం కూలింగ్ అయింది కదా, ఎందుకంటే వేడిది ఫ్రిడ్జ్లో పెట్టద్దు అంటారు కాబట్టి కూలింగ్ తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే అస్సలు మామూలుగా లేదు. చాలా బాగుంది. చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోయింది. మా ఆయన అడుగుతూ ఉంటాడు, ఆయన ఏదో కోరికలు కడుపుతూ ఉన్నోళ్ళు కోరుతారు చూసారా, అలా కోరుతూ ఉంటాడు. అయినా ఉండాలి కదా, ఆయన కోసమే కదా. నేను ఏం చేసినా వంట చేశానంటే అది ఆయన కోసమే. ఇంకా ఖచ్చితంగా చేస్తాను. చాలా బాగా కుదిరింది. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.